వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. సమాజంలో ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లేది విద్య ఒకటే అని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. స్థానిక గిరిజన సంక్షేమ భవన్లో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా గిరిజనులు అంటే ఒక ప్రత్యేక భావన ఉంటుందని, వారందరికీ కూడా ఒక ప్రత్యేకమైన కట్టుబాట్లు, ఆచారాలు, అలవాట్లు ఉంటాయని అన్నారు. మీరు చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించినా మీతో పాటు మీ సంప్రదాయాలను, కట్టుబాట్లను ముందుకు తీసుకువెళ్లాలని అన్నారు. గిరిజనులు అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేకమైనటువంటి భావన ఉంటుంది. గిరిజనులు అంటే భారతదేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా వాళ్ళందరికీ కూడా ఒక ప్రత్యేకమైన కట్టుబాట్లు, ఆచరణలు, కల్చరు, ట్రెడిషన్ ఇట్లా చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అవన్నీ కూడా ముందుగా మీరు ఉన్నటువంటి వాళ్ళందరూ ఇక్కడ ఆలోచించాల్సి ఏంటంటే అదన్నిటికీ మీరందరికీ అవి ప్రత్యేకం. అవి మీరు చదువుకున్న ఉన్నత శిఖరాలకు వెళ్ళినా కూడా అవి మీరు ఎల్లవేళలు మీతో పాటు కూడా తరతరాలు వచ్చే తరానికి కూడా అవన్నీ కూడా ముందుకు తీసుకెళ్లాలనేది మీరు ఎప్పుడు దాన్ని మీ మైండ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే మారుతున్న పరిస్థితుల్లో చాలా వేగవంతమైన ప్రపంచంలో అవన్నీ ఇంకా ఈనాటికి కూడా కళ్ళు చెదరకుండా అట్లా ఉన్నాయంటే నిజంగా చాలా గొప్ప విశేషం అని చెప్పాలి. ఈరోజు మనం చూసుకుంటే కేవలం నృత్యాలే కాదు, నృత్యాల్లో కూడా దింసా నృత్యం కానీ, లంబాడ నృత్యం కానీ, బంజారా వాళ్ళ నృత్యం కానీ, ఇట్లాగా నృత్యాలు చాలా ఉన్నాయి. వేషాధరణ ఇప్పుడు పాడేరు లాంటి ఏరియాలో చూస్తే వాళ్ళ వేషాధరణ కూడా ఇంకా ఇప్పటికీ అట్లా వచ్చే జనరేషన్స్ కూడా అట్లానే ఉంటున్నారు. కనుక షుగర్ వచ్చినా, బీపీ వచ్చినా, లేదా ఇతర దీర్ఘకాలిక వ్యాధులు వచ్చినా మళ్ళీ గిరిజనులు ఎక్కువగా తినేటువంటి మనకి మిల్లెట్స్ కానీ అవే ఎక్కువ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. ఇప్పుడు రాగులు కానీ, అదే పాడేరులో మేము చూసుకుంటే రాజ్మా ఎక్కువ తినేవాళ్ళు, అవి ఈ కాలంలో డాక్టర్లు అవి ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి చాలా మంది కూడా వాళ్ళ అలవాట్లు ఏవై ఉన్నాయో అవి సహజ సిద్ధంగా ఉండేవి, ప్రకృతి పరంగా కూడా ఆరోగ్యానికి చాలా మంచిగా ఉండేవి అనేది కూడా చాలా మంది సైన్స్ కూడా అది గుర్తిస్తుంది. అప్పుడు బిల్డింగ్ చూసాను, దీని ఎదురుగా ఒక 5-6 లక్షలు ఖర్చు పెట్టి అంత చేసుంటారు. అట్లా కొంచెం డబ్బులతో మీరు గమనించినట్టయితే మొన్న మన విద్యాశాఖ మంత్రివర్యులు లోకేష్ గారు, అదేవిధంగా మన ముఖ్యమంత్రి వర్యులు కూడా దాన్ని పేరుని కొంచెం మార్చుతూ ఇంకా పెద్దదిగా షైనింగ్ స్టార్స్ కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే గౌరవ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు కూడా కచ్చపి ఆడిటోరియంలో మొన్న నెలలోనే మనం ఆ కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున చేసుకున్నాం. దాంట్లో భాగంగా మనం సుమారుగా ప్రతి ఒక్క మండలం నుంచి అన్ని వర్గాలకు చెందిన వాళ్ళందరికీ కూడా ఒక ఓసీ, ఒక బీసీ, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక మైనారిటీ ప్రతి మండలం నుంచి కూడా 5గురిని గుర్తించి మనము ఈ షైనింగ్ స్టార్స్ అని ఒక పెట్టి ఈ అవార్డ్స్ ని షైనింగ్ స్టార్స్ అవార్డ్స్ కూడా చేయడం జరిగింది. సుమారుగా మన జిల్లాలో కూడా సుమారుగా ప్రతి మండలంకి ఒకరు చొప్పున సుమారుగా 35 మంది గిరిజన పిల్లలందరికీ కూడా షైనింగ్ స్టార్స్ అవార్డులో 20,000 లెక్కన మనము ఆ అవార్డు కూడా అందించడం జరిగింది. ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు స్కిల్ డెవలప్మెంట్ లో మన ఆదివాసులకి చెప్తూ ఇందాక ఒక ఆలోచన వచ్చింది, ఒక సపరేట్ జాబ్ మేళా ఎస్టీలకి పెడితే బాగుంటుందని ఒక ఆలోచన చేయడం జరిగింది. ఖచ్చితంగా ఒక సపరేట్ జాబ్ మేళా కూడా ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామనేది కూడా సభాముఖంగా అందరికి తెలియజేస్తున్నాం. మనకి తిరుపతి పట్టణం నందు గిరిజన బాలికల రెసిడెన్షియల్ పాఠశాలకు ఇటీవల ప్రభుత్వం భవన నిర్మాణం కొరకు 3.5 కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగిందని అందరికీ తెలియజేస్తున్నాను. మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించకపోతే సమ్మెకు దిగాల్సి ఉంటుందని ఏఐటీయూసీ నాయకులు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ దశలవారీ ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా తాడేపల్లిగూడెంలో శనివారం
టూల్ డౌన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఉదయమే మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న కార్మికులు తమ పనిముట్లను ముందుకు పెట్టుకుని బైఠాయించారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందిని పర్మనెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, కొత్త పీఆర్సీ వెంటనే ప్రకటించాలని, మరణించిన, ఉద్యోగ విరమణ చేసిన కార్మికుల పోస్టులను కుటుంబ సభ్యులకు ఇవ్వాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇప్పటికే సమ్మెలో దిగాలి. అయితే 1-2 సార్లు రాష్ట్ర స్థాయిలో ఉన్నతాధికారులు సమావేశాలకు పిలిచి డిమాండ్ల మీద సంప్రదింపులు ఇవన్నీ కూడా జరిపారు. ఇదిగో చేస్తాం అదిగో చేస్తామని చెప్పి చెప్పడం వల్ల మేము సమ్మె నోటీస్ ఇచ్చి కూడా సమ్మె చేయకోకుండా సమస్యల్ని ఫోకస్ చేయటం మీదే దృష్టి పెట్టాం. మరి చర్చలు 2 సార్లు జరిగినా కూడా ప్రభుత్వం వైపు నుంచి సానుకూలమైనటువంటి ఒక కార్యాచరణ ప్రణాళిక అయితే కనపట్టలేదు. ఉదాహరణకి వేకెన్సీలు ఉన్నాయి, చనిపోయిన వాళ్ళు ఉన్నారు, రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పని అంతా ఇప్పుడు పనిచేసే వాళ్ళ మీద పడుతుంది. పనిచేసే వాళ్ళ మీద పడ్డప్పుడు కొత్త వాళ్ళని నియమించుకోవాలనేది అది ఎప్పుడూ కూడా ఉన్న సూత్రమే. ఎప్పుడూ ఉన్న సూత్రాన్ని అమలు జరపడానికి కూడా ఎందుకు వీళ్ళ మేనమేషాలు లెక్కిస్తారో మాకు అర్థం కాదు. తర్వాత ఏమో 8 గంటల పనిదినాన్ని 10 గంటల కింద ఈ ప్రభుత్వమే మార్చింది, కూటమి ప్రభుత్వం. భారతదేశంలో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా దాన్ని మొదలెట్టలేదు. కానీ ఎందుకో ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళు భారతదేశంలో మిగిలిన రాష్ట్రాలు చేయకపోయినా 8 గంటల పనిని 10 గంటల కింద మార్చేశారు. అంటే ఓ పక్కన పని భారాలు పెంచుతున్నారు, మ్యాన్ పవర్ లేదు, వెహికల్స్ కండిషన్ లేదు. ఇటువంటి పరిస్థితుల్లో పని భారాలు పెంచేటప్పుడు కనీసం వాళ్ళకి ఆర్థిక సదుపాయాలన్నా చేయాలి కదా, కనీస వేతనాలు ఇవ్వాలి కదా. కనీస వేతనం ఇవ్వాలనేది 2017 నాటి డిమాండు. అంటే దాదాపు 8 సంవత్సరాలు అయింది. 8 ఏళ్ల నుంచి కనీస వేతనం 26,000 అంటూ ఉంటే ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవట్లేదో మాకు అర్థం కావట్లేదు. సుప్రీంకోర్టు చెప్పినా పట్టించుకోవట్లేదు. చిత్తూరు జిల్లా నగరి మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా శనివారం రాఖీ పౌర్ణమి సందర్భంగా తన సోదరుడికి రాఖీ కట్టారు. సోదర సోదరీమణుల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్నారు. రోజా తన సోదరులకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రేమానుబంధానికి చిహ్నం రక్షాబంధన్. సో అన్న చెల్లెలు ఎంత ప్రేమగా ఒకరితో ఒకరు తోడుగా ఉంటూ కష్ట సుఖాలలో పాలు పంచుకుంటూ ఒకరికి ఒకరు ఉన్నామన్న ధైర్యంతో ఈ రాఖీ పండుగ జరుపుకుంటారు. సో అన్నకి ఒక రాఖీ కడితే అన్న బాగుండాలి, ఆరోగ్యంగా ఐశ్వర్యంతో ఉండాలి. అలాగే రాఖీ కట్టించుకున్న అన్న తన చెల్లికి ఎప్పుడూ కూడా అండదండగా ఉండాలి అనేదే ఈ రాఖీ పండుగలో ముఖ్య ఉద్దేశం. సో నాకైతే 2 అన్నలు ఉన్నారు, చాలా అదృష్టవంతురాలని. చిన్నప్పటి నుంచి నన్ను ఒక గారాల పట్టి అనొచ్చు. మా అన్నయ్యలు ఇద్దరు అంత ప్రేమగా చూసుకున్నారు. కుమారస్వామి రెడ్డి గారు మా పెద్దన్నయ్య. సో ఆయన అయితే ఒక హెడ్ మాస్టర్ లాగా, సో ఎలా చదువుకోవాలి, ఎలా సొసైటీలో మెలగాలి, రాజకీయంగా ఎలా ముందుకు వెళ్ళాలి, ఎందుకంటే ఆయనకి రాజకీయం మీద బాగా అవగాహన ఉంది కాబట్టి. అదే రెండో అన్నయ్య రామప్రసాద్ రెడ్డి గారు అయితే ఇంకా ఫ్రెండ్స్ లాగా మేము. సో చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినా, కాలేజ్కి వెళ్ళినా, కాలేజ్ కట్ చేసి సినిమాకి వెళ్ళినా, ఆ తర్వాత షూటింగ్స్కి వెళ్ళినా, సో మేమిద్దరం జాలీగా ఫ్రెండ్స్ లాగా ఉంటాం. రెండో అన్నయ్య అంటే నాకు పెద్ద భయం ఉండదు, కానీ ఇద్దరు అంటే చాలా ప్రేమ. సో ఇది నేను చెప్పడం కాదు, నా గురించి మా అన్నల గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. సో నా లైఫ్ లో మా తండ్రి తర్వాత మా అన్నయ్యలు ఇద్దరు తండ్రి స్థానంలో ఉండి ఈ రోజుకి నన్ను కాపాడుకుంటూ నేను సక్సెస్ఫుల్ అవ్వటానికి జీతం లేకుండా, గుర్తింపు లేకుండా, ఏ పదవి లేకుండా కష్టపడి పనిచేసే వాళ్ళు మా ఇద్దరు అన్నయ్యలు.
సో వాళ్ళతో ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి, వాళ్ళ కుటుంబాలు మా కుటుంబంతో ఎప్పుడు కూడా కలకాలం వర్ధిల్లాలి సుఖ సంతోషాలతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ మా అమ్మ నాన్న ఇచ్చిన అన్నయ్యలు నాకు ఇద్దరైతే, దేవుడిచ్చిన అన్నయ్య జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన వల్ల ఈ రోజు నేను రాజకీయంగా సక్సెస్ కాగలిగాను అండ్ రాజకీయంగా మంత్రి స్థాయికి ఎదగగలిగాను, శత్రువుల నోర్లు మూయించగలిగాను అండ్ ఎంతో మందికి ఈ రోజు నేను హెల్ప్ చేయగలిగాను. సో ఎన్నో రకాలుగా గవర్నమెంట్ లో ఉన్నప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతోనే. సో నా ప్రాణం ఉన్నంత వరకు వీళ్ళందరి కోసం నేను ఎప్పుడు కూడా వాళ్ళ ముద్దుల చెల్లెలుగా వాళ్ళకి మంచి పేరు తెచ్చే విధంగా పనిచేస్తాను. అండ్ నన్ను నమ్ముకుని నాకు తెలియకుండా ఎక్కడి నుంచో నా కోసం ప్రేయర్స్ చేసే ఎంతో మంది అన్నదమ్ములు ఉన్నారు. సో వారందరికీ కూడా నేను ఎప్పుడు అండగా ఉంటానని మనస్ఫూర్తిగా తెలియజేస్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నెల్లూరు భగత్ సింగ్ కాలనీలో 633 మందికి ఇళ్ల పట్టాల పంపిణీ. మంత్రి నారాయణ విన్నపం మేరకు కార్యక్రమానికి ఆన్లైన్లో హాజరైన సీఎం చంద్రబాబు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో పాల్గొన్న మంత్రి అచ్చెన్నాయుడు, కూటమి ప్రభుత్వం ఆదివాసుల సమగ్ర అభ్యున్నతికి చిత్తశుద్దితో కృషి చేస్తుందని వెల్లడి. పులివెందుల టీడీపీ కంచుకోట కాబోతుందన్న నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి. గత 5 ఏళ్లలో కడప, పులివెందులకు జగన్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణలో కూటమి సర్కార్ ఘోరంగా విఫలమైందన్న వైసీపీ నేతలు. ఉప ఎన్నిక ప్రశాంతంగా జరిగేలా చూడాలని ఈసీకి విజ్ఞప్తి. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.